నేను నిజంగా అవార్డు ఇవ్వాలి అనుకుంటే 1 టేక్లో ఫస్ట్ టైం మంచి చేస్తారు అన్న దాంట్లో ఇవ్వాలి అనుకుంటే నాకు ఎక్కువ నచ్చిందంటే చైతన్యది, మా మామయ్యది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ రీటేక్లు అవసరం లేదు, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉండి కొంచెం క్లిక్ అయ్యేటట్టు చేసింది అంటే మా అమ్మ ఇంకా అద్వితి. స్టార్టింగ్లో కొన్ని ఉంటాయన్నమాట, చెత్త అత్త అని చెప్పి, అంటే అంత స్పోర్టివ్గా తీసుకొని ఒక అత్త కోడలు చేయడం అనేది నాకు బాగా అనిపించింది. అప్పుడు చాలా వైరల్ అయినాయి. వీళ్ళిద్దరు కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎటువంటి స్క్రిప్ట్ లేకుండా న్యాచురల్గా చేసిందంటే మాత్రం నా బిడ్డనే. అప్పుడప్పుడు ఆడుకుంటూ అమ్మ నాకు వాయిస్ ఓవర్ కావాలి ఇవ్వు అంటే, ఎంత బిజీ ఉన్నా కానీ కోపం ఉన్నా కానీ నాన్న చెప్పిండు కదా అని చెప్పి వాయిస్ ఓవర్లు కూడా ఇస్తుంది. మటన్ కర్రీ ఎట్లా చేయాలి, పన్నీర్ ఎట్లా చేయాలి, అట తనది ఒక వేరే లెవెల్ ఆఫ్ క్యూట్నెస్ అన్నమాట. మటన్ కర్రీ మంచిగా చెప్పింది నా గురించి చెప్పినందుకు. ఇప్పటికీ బయట ఎక్కడైనా వెళ్ళినాం అనుకో, మనిషిని చూసి మనిషి బాగున్నావా అని అడిగి మీ పిన్ని బాగుందా అని చెప్పి మరీ అడుగుతారు. అంటే ఆ లెవెల్ ఆఫ్ కనెక్షన్, అంటే కనెక్ట్ అయిన అనమాట. జస్ట్ మనిషి అనే కాకుండా వాళ్ళ పిన్ని. ఈరోజు గృహప్రవేశం అవుతుంది అనమాట మా కో బ్రదర్ది. కామెంట్లో పెట్టిండు దివ్య వాళ్ళ గృహప్రవేశానికి వస్తున్నారా అని చెప్పి. వచ్చాను అని చెప్పగానే వాళ్ళు ఎదురుగానే ఉన్నారనమాట. కిందికి వచ్చి కలిసి వెళ్ళిపోయింది అనమాట తను. సో అట్లా కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. ఈ అవార్డు ఏదో మా కష్టం ఒక్కటే కాదు, మా కష్టానికి మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే వచ్చింది. సో ఈ అవార్డు మాది కాదు, మన అందరిది, మన సబ్స్క్రైబర్స్ అందరిది. ఇంకా కొత్త ఛానల్ ఒకటి ఓపెన్ చేసాము, రాజ్ అద్వితి ఫ్యామిలీ అని చెప్పి. ఇక్కడ ఓన్లీ రాజ్ అద్వితి అని చూస్తే మంచిగా అనిపించలేదు, అందుకే ఒక కొత్త ఛానల్ ఓపెన్ చేసాము, రాజ్ అద్వితి ఫ్యామిలీ. నేను షిప్లో వెళ్ళినప్పుడు ఓన్లీ నాకు పెట్టడానికి ప్రాబ్లం అవుతుంది, ఇంకో ఛానల్ ఉంటే ఇక్కడ నుంచి అద్వితి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ హ్యాండిల్ చేస్తారని చెప్పి ఒక్క ఛానల్ కోసం ఒక 10 మంది దాకా వీడియోస్ చేస్తున్నాం కదా. సో ఈ ఛానల్లో ఇంకా రిమైనింగ్ వీడియోస్, ఫ్యామిలీ వ్లాగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజ్ అద్వితి ఫ్యామిలీ.